అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెరగాలని చెప్పి మన గ్యాస్ సిలిండర్ ధర 1200 రూపాయలు చేసినాం. ఈ రోజు 1000 రూపాయలు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే ఆలోచించి మేము 460 ఇచ్చినాము, మళ్ళీ మీకు అందరికీ కూడా 500 రూపాయలలో గ్యాస్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గ్యారంటీ కార్డు ద్వారా అందరికీ కూడా 500 రూపాయలు ఇస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ గారు మన పెట్రోల్ ధర 60 రూపాయలు ఉంది. రిలయన్స్ అంబానీకి ఒక పెద్ద రిఫైనరీ కాదంటానికి లేదు. నాకు ఇష్టం ఉన్నా లేకున్నా పేరు నా ఎంబడి మళ్ళా భూమిలో పెట్టేదాకా ఉండనే ఉంటుంది. నాకు పోవు అవన్నీ. కానీ ప్రభుత్వం చేసే పని వేరే ఉంటుంది. ఏంటంటే నా వాటా నాకు తేల్చి చెప్పాలి. నేను గౌరవంగా బతకటానికి సహాయం చెయ్యాలి. ఎందుకంటే అందరం సమానంగా పుట్టలేదు. నేను కష్టాలలో పుట్టిన కాబట్టి నాకు ముద్ద ఎక్కువ పెట్టాలి. తల్లైనా అంతే కదా, బలహీనుడికి ముద్ద ఎక్కువ పెడతారు. గవర్నమెంట్ అయినా ఓ ముద్ద ఎక్కువ పెట్టాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం. ఆ పెట్టడానికి మనం గట్టిగా అడుగుతా ఉన్నాం. రాజ్యాంగాన్ని మార్చిపారేసి మన అధికారాన్ని తీసేయాలని గవర్నమెంట్ ఆలోచిస్తున్నది. ఇది ఇవాళ పంచాయతీ. మనం దీన్ని దాచుకోవలసిన పని లేదు. ఎంత బహిరంగంగా ఎంత స్పష్టంగా చర్చ జరిగితే అంత లాభం. మేము కూడా హైదరాబాద్ లో మనకి ఇప్పుడే సీతారామయ్య గారు ఏదైతే అన్నారో కొత్త గనులు రావాలి అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు చెప్పినాను. సార్ ఇది డిలే అవుతుంది, మనము తొందరగా ఈ టెండర్స్ లో పార్టిసిపేట్ చేసి మనం కూడా గన్నులు తీసుకునే అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని గన్నులు మూత పోయే సమయం వచ్చింది. 3-4 సంవత్సరాలలో 3-4 గన్నులు మూతపోతాయి. మరి కార్మికుల సంగతి ఎట్లా? ఎప్పుడైతే కొత్త గనులు వస్తాయో మన ఉద్యోగాలన్నీ కూడా కాపాడుకోవడం జరుగుతుంది. మీకు తెలుసు, టిఆర్ఎస్ ప్రభుత్వంలో 63,000 ఉద్యోగాలు ఉండే, అవి ఇప్పుడు 39,000 ఉద్యోగాలకు రావడం జరిగింది. కొప్పుల ఈశ్వర్ చాలా చోట్ల కూడా అంటున్నాడు, నేను కార్మికుడిని, కార్మికుడి కొడుకుని అని చెప్పినాడు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ రద్దులో ఏం చేయలేదు, ఈ ఉద్యోగాలు కాపాడడంలో కూడా ఏం చేయలేదు. ఎందుకంటే ఆయనకు ఆ పదవి అవసరం ఉండే. ముఖ్యమంత్రి కేబినెట్ లో మంత్రి పదవి ఉండాలని చెప్పి ఈశ్వర్ గారు ఎప్పుడు ఆలోచనతోనే పనిచేస్తున్నాడు. కానీ ఎప్పుడు కూడా కార్మికులకు ప్రజలకు ఎప్పుడు పనిచేయలేదు. అందుకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.